శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 27వ అధ్యాయము. ప్రస్తావన: గ్రంథములను పవిత్రం చేసి కానుకగా నిచ్చుట. శ్యామ విష్ణు సహస్రనామ పుస్తకము, గీతా రహస్యము, కాపర్దే దంపతులు. ప్రస్తావన: బాబా మత గ్రంథములను తమ స్వహస్తములతో స్మృతించి పవిత్రం చేసి వానిని తమ భక్తులకు పారాయణము కొరకు ప్రసాదించుట మొదలగు ఈ అధ్యాయంలో చెప్పుకుందాము. మానవుడు సముద్రంలో మునగగానే అన్ని తీర్థములలో పుణ్యనదులలోనూ స్నానం చేసిన పుణ్యము లభించును. అటులనే మానవుడు సద్గురుని పాదార విందముల నాశ్రయింపగానే త్రిమూర్తులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరించిన ఫలముతో పాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితము కూడా లభించును. కోరికలను నెరవేర్చు కల్పతరువు జ్ఞానమునకు సముద్రమునకు మనకు ఆత్మసాక్షాత్కారమును కలుగజేయునట్టి శ్రీ సాయి మహారాజునకు జయమగుగాక. ఓ సాయి, నీ కథలందు శ్రద్ధను కలుగజేయుము. చాతక పక్షి మేఘ జలము త్రాగి ఎట్లు సంతసించును, అటులని నీ కథలను చదువువారును వినువారును మిక్కిలి ప్రీతితో వానిని గ్రహింతురుగాక. నీ కథలు విన్నప్పుడు వారికి వారి కుటుంబములకు సాత్విక భావములు కలుగుగాక. వారి శరీరములు చెమరించుగాక. వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక. వారి ప్రాణములు స్థిరపడుగాక. వారి మనస్సులు ఏకాగ్రమగుగాక. వారికి గగుర్పాటు కలుగుగాక. వారు వెక్కుచూ ఏడ్చి వణికెదరుగాక. వారిలో గల వైషమ్యములు తరతమ భేదములు నిష్క్రమించుగాక. ఇట్లు జరిగినచు గురువుగారి కటాక్షము వారిపై ప్రసరించినదనుకొనవలెను. ఈ భావములు నీలో కలిగినప్పుడు గురువుని మిక్కిలి సంతసించి ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపును. మాయా బంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకంగా శరణాగతి వేడవలెను. వేదములు నిన్ను మాయ అనే మహాసముద్రమును దాటించలేవు. సద్గురువే ఆ పని చేయగలరు. సర్వజీవకోటి యందును భగవంతుని చూచునట్లు చేయగలరు. గ్రంథములను పవిత్రము చేసి కానుకగా నిచ్చుట. మొదటి అధ్యాయంలో బాబా బోధలునర్చు తీరులను చూచుతుంది. అందులో ఇంకొక దాన్ని ఈ అధ్యాయంలో చూచదు. కొందరు భక్తులు మత గ్రంథములను పారాయణ చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రం చేసిన పిమ్మట వానిని పుచ్చుకొనడు వారు. అట్టి గ్రంథములు పారాయణ చేయునప్పుడు బాబా తమతో నున్నట్టులా భావించడు వారు. ఒకనాడు కాకా మహాజని ఏకనాథ భాగవతమును తీసుకుని షిరిడీకి వచ్చింది. శ్యామ ఆ పుస్తకమును చదువుటకై తీసుకొని మసీదుకు పోయింది. అచ్చట బాబా దానిని తీసుకుని చేతితో తాకి కొన్ని పుటలను త్రిప్పి శ్యామకిచ్చి దానిని తన వద్ద ఉంచుకోమనను. అది కాకా పుస్తకమనియు అందుచే దానిని అతనికిచ్చి వేయవలెననియు శ్యామ చెప్పాను. కానీ బాబా దానిని నేను నీకిచ్చి తిని దానిని జాగ్రత్తగా నీ వద్ద నుంచుము, అది నీకు పనికివచ్చు అనిరి. ఈ ప్రకారముగా బాబా అనేక పుస్తకములు శ్యామ వద్ద నుంచింది. కొన్ని దినముల పిమ్మట కాకా మహాజని తిరిగి భాగవతమును తెచ్చి బాబాకిచ్చాను. బాబా దానిని తాకి ప్రసాదముగా మహాజనికి ఇచ్చి దానిని భద్రపరచమని. అది అతనికి మేలు చేయునంది. కాకా సాష్టాంగ నమస్కారంతో స్వీకరించింది. శ్యామ విష్ణు సహస్రనామ పుస్తకం. శ్యామ బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు. బాబా అతనికి మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామంను ప్రసాదంగా నిచ్చాను. దానిని ఈ క్రింది విధంగా జరిగింది. ఒకప్పుడు ఒక రామదాసి, సమర్థ రామదాసు భక్తుడు షిరిడీకి వచ్చాను. కొన్నాళ్ళు అక్కడ ఉండేను. ప్రతిరోజు ఉదయమే లేచి ముఖము కడుక్కొని స్నానము చేసి పట్టుబట్టలు ధరించి విభూతి పూసుకొని విష్ణు సహస్రనామంను అధ్యాత్మ రామాయణంను శ్రద్ధతో పారాయణ చేయుచుండెను. అతడి గ్రంథముల అనేక సార్లు పారాయణ చేశాను. కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామకు మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామ పారాయణము చేయింపదల్చను. కావున రామదాసుని పిలిచి తనకు కడుపు నొప్పిగా నున్నదనియు సోనాముకి తీసుకొననిదే నొప్పి తగ్గదనియు కనుక బజారుకు పోయి ఆ మందును తీసుకొని రమ్మని కోరాను. పారాయణం ఆపి రామదాసి బజారుకు పోయాను.
బాబా తన గద్దె దిగి రామదాసి పారాయణ చేయు స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకమును తీసుకొని తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్లనెను: ఓ శ్యామ, ఈ గ్రంథము మిగుల విలువైనది, ఫలప్రదమైనది కనుక నీకిది బహుకరించుచున్నాను. నీవు దీనిని చదువు. ఒకప్పుడు నేను మిగుల బాధపడితిని, నా హృదయం కొట్టుకొనెను, నా జీవితం అపాయంలో నుండెను. అట్టి సందిగ్ధ స్థితి అందు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు అత్తుకొంటిని. శ్యామ, అది నాకు గొప్ప మేలు చేసింది. అల్లాయే స్వయంగా వచ్చి బాగు చేసినని అనుకొంటిని. అందుచే దీనిని నీకిచ్చుచున్నాను. దీనిని కొంచెము ఓపికగా చదువు. రోజునకొక నామము చదివినను మేలు కలగచేయు. శ్యామ తనకు ఆ పుస్తకం అక్కరలేదనను. ఆ పుస్తకము రామదాసుది. అతడు పిచ్చివాడు, మొండివాడు, కోపిష్టి కావున వానితో కయ్యము వచ్చునని, మరియు తాను అనాగరికుడనగుటచే దేవనాగరి అక్షరములు చదవలేనని. వినోదార్థము తనకు రామదాసితో బాబా కయ్యము కలగచేయుచున్నాడని శ్యామ అనుకొననే కానీ బాబా తనకు మేలు కలగచేయుచున్నాడని అనుకోలేదు. బాబా ఆ సహస్రనామమనే మాలను శ్యామ మెడలో వేయ నిశ్చయించను. అతడు అనాగరికుడైనప్పటికీ బాబాకు ముఖ్య భక్తుడు. బాబా ఈ ప్రకారం అతన్ని ప్రపంచ బాధల నుండి తప్పించగోరెను. భగన్నామ ఫలిత మందరికి విషదమి. సకల పాపముల నుండి, దురాలోచనల నుండి, చావు పుట్టుకల నుండి అది మనలను తప్పించును. దీనికంటే సులభమైన సాధన ఇంకొకటి లేదు. అది మనస్సును పావనము చేయుటలో మిక్కిలి సమర్థమైనది. దానికెట్టి తంతు కూడా అవసరం లేదు. దానికి నియమములేమీ లేవు. అది మిగుల సులభమైనది, ఫలప్రదమైనది. శ్యామకు ఇష్టం లేనప్పటికీ వానిచే దానిని అభ్యసింప చేయవలనని బాబాకు దయ కలిగింది కనుక దానిని బాబా వానిపై బలవంతంగా రుద్దాను. ఆ ప్రకారంగానే చాలా కాలం క్రిందట ఏకనాథ మహారాజు బలవంతంగా విష్ణు సహస్రనామము ఒక బీద బ్రాహ్మణుంచే పారాయణ చేయించి వారిని రక్షించను. విష్ణు సహస్రనామ పారాయణ చిత్తశుద్ధికి ఒక విశాలమైన చక్కటి మార్గం కాన దానిని బాబా శ్యామకు బలవంతంగా ఇచ్చింది. రామదాసి త్వరలో సోనాముకి తెచ్చింది. అన్నా చించినీకరు అక్కడనే ఉండెను. నారదుని వలె నటించి జరిగినదంతయు వానికి చెప్పాను. రామదాసి వెంటనే కోపంతో మండిపడెను. కోపంతో శ్యామపై పడి శ్యామయ్యే కడుపు నొప్పి సాకుతో బాబా తనను బజారునకు పంపునట్టు చేసి ఈ లోపల పుస్తకంను తీసుకొనని అనెను. శ్యామను తిట్టనారంభించి పుస్తకం ఈయనిచో తల పగలగొట్టు కొందుననెను. శ్యామ నెమ్మదిగా జవాబిచ్చాను, కానీ ప్రయోజనం లేకున్నాను. అప్పుడు దయతో బాబా రామదాసితో ఇట్లు పలికెను: ఓ రామదాసి, ఏమి సమాచారము? ఎందులకు చికాకు పడుచున్నావు? శ్యామ మనవాడు కాదా? అనవసరంగా వాని నేల తిట్టదు. ఎందుకు జగడమాడుచున్నావు? నెమ్మదిగా ప్రేమతో మాట్లాడలేవా? ఈ పవిత్రమైన గ్రంథములను నిత్యము పారాయణ చేయుచుంటివి, కానీ ఇంకను నీ మనస్సు పవిత్రం కాను అస్వాధీనముగాను ఉన్నట్లున్నది. నీ వెట్టి రామదాసివయ్యా, సమస్త విషయములందు నీవు నిర్మలుడుగా నుండవలను. నీవు ఆ పుస్తకంను అంతగా నభ్యసించుట వింతగానున్నది. నిజమైన రామదాసుకి మమత కాక సమత ఉండవలను. ఒక పుస్తకం కొరకు శ్యామతో పోరాడుచున్నావా? వెళ్ళు, నీ స్థలంలో కూర్చొనుము. ధనమిచ్చిన పుస్తకములు అనేకములు వచ్చును, కానీ మనుష్యులు రారు. బాగా ఆలోచించుము, తెలివిగా ప్రవర్తింపుము. నీ పుస్తకం విలువ ఎంత? శ్యామకు దానితో ఎట్టి సంబంధం లేదు. నేనే దానిని తీసుకొచ్చి వానికిచ్చి తిని, నీకది కంఠపాఠముగా వచ్చును కదా. కావున శ్యామ దాన్ని చదివి మేలు పొందుననుకుంటుంది. అందుచే దానిని అతనికి ఇచ్చి తిని. బాబా పలుకులెంత మధురంగా, మెత్తగా, కోమలముగా, అమృతతుల్యముగానున్నవి. వాని ప్రభావము విచిత్రమైనది. రామదాసు శాంతించను. దానికి బదులు పంచరత్న గీతయను గ్రంథమును శ్యామ వద్ద తీసుకొనేదనను. శ్యామ మిక్కిలి సంతసించి ఒకటేల 10 పుస్తకములు ఇచ్చేదనను. బాబా ఈ విధముగా వారి తగవును తీర్చెను. ఇందు ఆలోచించవలసిన విషయమేమనా, రామదాసి పంచరత్న గీత నేల కోరెను. అతడు లోనున్న భగవంతుని తెలుసుకొనుట
ఎన్నడూ ప్రయత్నించి ఉండలేదు. ప్రతినిత్యము మత గ్రంథములను మసీదులో బాబా ముందర పారాయణ చేయువాడు. శ్యామతో బాబా ఎదుట ఏలా జగడమాడిను. మనము ఎవరిని నిందించవలనో, ఎవరిని తప్పు పట్టవలనో పోల్చుకొనలేము. ఈ కథ నీ విధముగా నడిపించకపోయినచో ఈ విషయం యొక్క ప్రాముఖ్యము, భగవన్నామ స్మరణ ఫలితము, విష్ణు సహస్రనామ పారాయణము మొదలగునవి శ్యామకు తెలిసి ఉండవు. బాబా బోధించు మార్గము ప్రాముఖ్యము కలుగజేయు విషయములు సాటిలేనివి. ఈ గ్రంథంను క్రమంగా శ్యామ చదివి దానిలో గొప్ప ప్రావీణ్యము సంపాదించింది. శ్రీమాన్ బూటి అల్లుడగు జీజీ నార్కేకు బోధించగలిగాను. ఈ నార్కే పూనా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్గా నుండేది. గీతా రహస్యం, బ్రహ్మ విద్య అధ్యయనం చేయి వారిని బాబా ఎల్లప్పుడూ ప్రేమించువారు, ప్రోత్సహించువారు. ఇచ్చట దానికి ఒక ఉదాహరణ ఇచ్చేదము. ఒకనాడు బాబుసాహెబ్ జోగుకు ఒక పార్సెల్ వచ్చింది. అందులో తిలక్ రాసిన గీతా రహస్యం ఉండెను. అతడు పార్సిల్ను తన చంకలో పెట్టుకొని మసీదుకు వచ్చాను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేయనప్పుడు అది కింద పడింది. అదేమని బాబా అడిగాను. అక్కడనే దాన్ని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకం ఉంచాను. బాబా కొన్ని నిమిషములు పుస్తకంలోని పేజీలను త్రిప్పి తన జేబులో నుండి ₹1 తీసి పుస్తకంపై పెట్టి దక్షిణతో కూడా పుస్తకంను జోగునకు అందించును. దీనిని పూర్తిగా చదువు, నీకు మేలు కలుగును అనేది. కాపర్దే దంపతులు. కాపర్దేల వృత్తాంతంతో ఈ అధ్యాయంను ముగించదు. ఒకప్పుడు కాపర్దే తన భార్యతో షిర్డీకి వచ్చి కొన్ని నెలలుండెను. దాదాసాహెబ్ కాపర్దే సామాన్యుడు కాడు. అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధికెక్కిన ప్లీడరు, మిక్కిలి ధనవంతుడు, ఢిల్లీ కౌన్సిల్లో సభ్యుడు, మిక్కిలి తెలివైనవాడు, గొప్ప వక్త. కానీ బాబా ముందర నెప్పుడు నోరు తెరవలేదు. అనేక మంది భక్తులు పలుమార్లు బాబాతో మాటలాడిరి, వాదించిరి. కానీ ముగ్గురు మాత్రము, కాపర్దే, నోల్కరు, బూటి, నిశ్శబ్దంగా కూర్చున్నారు. వారు వినయ విధేయత నమ్రతలున్న ప్రముఖులు. పంచదశిని ఇతరులకు బోధించగలిగిన కాపర్దే బాబా ముందర మసీదులో కూర్చున్నప్పుడు నోరెత్తి మాట్లాడువాడు కాడు. నిజముగా మానవుడెంత చదివిన వాడైనను, వేద పారాయణ చేసిన వాడైనను బ్రహ్మజ్ఞాని ముందర వెలవెలపోవు. పుస్తక జ్ఞానము బ్రహ్మజ్ఞానము ముందు రాణించదు. దాదాసాహెబ్ కాపర్దే 4 మాసములుండెను. కానీ అతని భార్య 7 మాసములుండెను. ఇద్దరును షిరిడీలో నుండి సంతసించారు. కాపర్దే గారి భార్య బాబా యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. ఆమె బాబాను మిగుల ప్రేమించుతుండెను. ప్రతిరోజు 12 గంటలకు బాబా కొరకు నైవేద్యం స్వయంగా తెచ్చుచుండెను. దానిని బాబా ఆమోదించిన తర్వాత తాను భోజనం చేయుచుండెను. ఆమె యొక్క నిలకడను, నిశ్చల భక్తిని బాబా ఇతరులకు బోధించనించెను. ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజన సమయంన ఒక పల్లెములో సాంజ, పూరి, అన్నము, పులుసు, పరమాన్నము మొదలగునవి మసీదుకు తెచ్చారు. గంటల కొలది ఊరకనే ఉండు బాబా ఆనాడు వెంటనే లేచి భోజన స్థలంలో కూర్చుండి ఆమె తెచ్చిన పల్లెముపై ఆకు తీసి త్వరగా తిననారంభించాడు. శ్యామ ఇట్లడిగాను, ఎందుకీ పక్షపాతము? ఇతరుల పల్లెముల నెట్టివైచెదవు, దానివైపు చూడనైనా చూడవు, కానీ దీనిని నీ దగ్గర కీడ్చుకొని తింటున్నావు. ఈమె తెచ్చిన భోజనం ఎందుకంత రుచికరము? ఇది మాకు సమస్యగానున్నది. బాబా ఇట్లు బోధించెను. ఈ భోజనము యథార్థముగా మిక్కిలి అమూల్యమైనది. గత జన్మల ఈమె ఒక వర్తకుని ఆవు. అది బాగా పాలిచ్చుచుండెను. అచ్చటి నుండి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంటిలో జన్మించెను. తదుపరి ఒక క్షత్రియుని ఇంటిలో జన్మించి ఒక వర్తకుని వివాహమాడెను. తర్వాత ఒక బ్రాహ్మణుని కుటుంబంలో జన్మించెను. చాలా కాలం పిమ్మట ఆమెను నేను చూచితిని. కావున ఆమె పల్లెము నుండి ఇంకను కొన్ని ప్రేమయుతమగు ముద్దలను తీసుకొని నిండు. ఇట్లనుచు బాబా ఆమె పల్లెము ఖాళీ చేశాను. నోరు చేతులు కడుక్కొని తేనుపులు తీయిచు తిరిగి తన గద్దెపై కూర్చున్నాను. అప్పుడు ఆమె బాబాకు నమస్కరించాను. బాబా కాళ్ళను పిసుకుచుండెను. బాబా ఆమెతో మాట్లాడదొడంగాను. బాబా కాళ్ళను తోముచున్న ఆమె చేతులను బాబా తోముటకు ప్రారంభించాడు. గురు శిష్యులు ఒండరులు సేవ చేసుకొనుట చూచి శ్యామ ఇట్లనేను, చాలా బాగా జరుగుతున్నది. భగవంతుడును భక్తురాలును
ఒకరికొకరు సేవ చేసుకుంటా మిగుల వింతగానున్నది. ఆమె యథార్థమైన ప్రేమకు సంతసించి బాబా మెల్లగా మృదువైన ఆకర్షించు కంఠముతో రాజారాం అను మంత్రమును ఎల్లప్పుడూ జపించుమంచు ఇట్లనేను. నీ విట్లు చేసినచో నీ జీవిత ఆశయంను పొందెదు. నీ మనస్సు శాంతించును, నీకు మేలగును. ఆధ్యాత్మికము తెలియని వారికి ఇది సామాన్య విషయం వలె కాన్పించును, కానీ అది అట్లు కాదు. అది శక్తిపాతం, అనగా గురువు శిష్యునకు శక్తి ప్రసాదించుట. బాబా యొక్క మాటలు ఎంత బలమైనవి, ఎంత ఫలవంతమైనవి! ఒక్క క్షణములోనవి ఆమె హృదయంలో ప్రవేశించి స్థిరపడింది. ఈ విషయము గురువునకు శిష్యునకు గల సంబంధంను బోధించుచున్నది. ఇద్దరు పరస్పరము ప్రేమించి సేవ చేసుకొనవలెను. వారిద్దరికి మధ్య భేదము లేదు. ఇద్దరు ఒకటి, ఒకరు లేనిదో మరి ఒకరు లేరు. శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీద పెట్టుట బాహ్య దృశ్యమే, కానీ యథార్థంగా వారిరువురు లోపల ఒకటి. వారి మధ్య భేదము పాటించువారు పక్వమునకు రానివారు, సంపూర్ణ జ్ఞానము లేనివారు. 27వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సిరిడి వాసుడా సాయినాథుడా నా వేదన వినుమా, సద్గురు సాయి పాహిమా. షిరిడి వాసుడా సాయినాథుడా నా వేదన వినుమా, సద్గురు సాయి పాహిమా, సద్గురు సాయి పాహిమా. శ్రీ సాయినాథ కరుణించు, మనసెరిగి నన్ను దీవించు. శ్రీ సాయినాథ కరుణించు, మనసెరిగి నన్ను దీవించు. సిరిడి వాసుడా సాయినాథుడా నా వేదన వినుమా. సిరిడి వాసుడా శరణు మీయరా, మనసు నీకు మందిరమైనది. షిరిడి వాసుడా శరణు మీయరా, మనసు నీకు మందిరమైనదిరా. సద్భూత చేయుటగా మరువకు, సద్బుద్ధి కలిగించువ సాయి మాకు. సద్బోధ చేయుట మరువకు, సద్బుద్ధి కలిగించవా సాయి మాకు. సద్బుద్ధి కలిగించవా. సిరిడి వాసుడా సాయినాథుడా నా వేదన వినుమా. చరణదాసులా శరణమీయక ఉండకు, చరణదాసులా శరణమీయక ఉండకు. పాద సేవని కలిగించుట మానకు. దునిలోని మంటతో వెలుగులు కలిగించుమా, దునిలోని మంటతో వెలుగులు కలిగించుమా. అనుదినము మాకు సాయి, అనుదినము మాకు సాయి. షిరిడి వాసుడా సాయినాథుడా నా వేదన వినుమా. సాయి నా వేదన వినుమా. నిండు మనసుతో కొలిచినాను చూడు, గుండె నిండుగా నింపి ఉంచినాను నేడు. నిండు మనసుతో కొలిచినాను చూడు, గుండె నిండుగా నింపి ఉంచినాను నేడు. భారాన్ని తొలగించవ బాబా, భయములు నీ చెంతారావా. భారాన్ని తొలగించవా బాబా, భయములు నీ చెంతరావా. సిరిడి వాసుడా సాయినాథుడా నా వేదన వినుమా. అండదండగా గుండె నిండుగా ఉండవా, అండదండగా గుండె నిండుగా ఉండవా.
వాన కురియగా పంట నిండుగా పండవా. వాన కురియగా పంట నిండుగా పండవా. వర్షాలు విరివిగా కురిపించు, వర్షాలు విరివిగా కురిపించు, పైర్లు పచ్చగా పండించు, పైర్లు పచ్చగా పండించు. సిరిడి వాసుడా సాయినాథుడా నా వేదన వినుమా. సిరిడి వాసుడా సాయినాథుడా నా వేదన వినుమా. సద్గురు సాయి పాహిమా, సద్గురు సాయి పాహిమా, సద్గురు సాయి పాహిమా.